హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కలర్ఫుల్గా శంకు పూలతో టీ అయితే తయారు చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. శంకు పూలు ఇవ్వండి, చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసమే చూపిస్తున్నాను. ఇలా బ్లూ కలర్లో చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. చూడటానికి బ్లూ కలర్ గులాబీ పువ్వులు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. ఇది పాదులాగా అలా పాకుతుందండి, మొక్క నిండా పువ్వులే ఉంటాయి అన్నమాట. నేను ఈ శంకుపూల టీ కోసమని ఈ మొక్కని ఇంటి దగ్గర వేసాను. మొక్కలో నర్సరీలో కూడా దొరుకుతున్నాయండి. ఇంకొండి ఒక 5 పువ్వులు అయితే కోసాను టీ కోసం. ఇప్పుడు ఈ పువ్వుల్ని శుభ్రంగా వాష్ చేసేసి టీ అయితే రెడీ చేసుకుందాము. ఇదిగోండి శుభ్రంగా ఫ్లవర్స్ని కడిగేసాను. టీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఇలాగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని గిన్నెలోకి శుభ్రంగా కడిగిన శంకు పువ్వులను కూడా ఈ నీళ్ళలో వేసేసి సన్నని మంట మీదే దీన్ని మనము మరిగించుకోవాలి నీళ్ళని. 2 టీలుగా 5-6 పువ్వులు వేసుకోవచ్చండి. మనం రెగ్యులర్గా టీ తాగుతాం కదా, దాని బదులు ఇలాగా బ్లూ టీ శంకు పూల టీ చేసుకుని తాగితే చాలా ఆరోగ్యానికి మంచిదన్నమాట. గ్రీన్ టీ ఎలాగో అలాగే బ్లూ టీ కూడా, దీంట్లో కూడా ఔషధ గుణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఇదిగోండి కలర్ చూడండి, కొంచెం కొంచెం ఈ వాటర్లోకి అయితే దిగుతుంది కదా, ఫ్లవర్స్కి ఉన్న కలరు బ్లూ కలర్లో వచ్చేసిన వాటరు చూడండి. ఇంకా మరుగుతున్న కొద్దీ వాటర్ ఇంకా డార్క్ బ్లూ కలర్లో వస్తాయి అన్నమాట. ఈ టీని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే కలరు స్లోగా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ టీ కంటి చూపుని మెరుగుపరుస్తుందంటండి. అలాగే ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది ఈ టీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ టీ వల్ల. ఇది డైలీ వారంలో 2 సార్లు 3 సార్లు తీసుకోవచ్చు. ఇది ఫ్లేవర్ ఏమి ఉండదండి, దీనికి టేస్ట్ అయితే ఏమి ఉండదు, మామూలుగా వాటర్ లానే అనిపిస్తుంది అనమాట. మీకు ఏమైనా టేస్ట్ కావాలంటే దీంట్లో తేనె అలాంటివి ఏమైనా కలుపుకోవచ్చు. టీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి చూడండి బ్లూ కలర్లో ఎంత బాగుందో కలరు. ఇది కొంచెం గోరువెచ్చగా అయినాక దీంట్లోకి ఒక స్పూన్ తేనె, కొంచెం నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది. మనం నిమ్మరసం యాడ్ చేస్తాం కదా, అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఇప్పుడు దీంట్లోకి అదిగోండి డార్క్ బ్లూ కలర్లో ఉందిగా, ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను తేనె అయితే కలుపుతాను. టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి టేస్ట్ కోసం కొంచెం తేనె కానీ పటిక బెల్లం ఉంటుంది కదా అది కానీ వేసుకోవచ్చండి. తేనె వద్దు అనుకుంటే కనుక ఇలా ప్లెయిన్గానే తాగేయచ్చు అనమాట. గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయంట. అలాగే నిద్ర పట్టదు కదా కొంతమందికి, నిద్ర లేని సమస్య అలా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు నైట్ టైం ఈ టీ తాగి పడుకుంటే బాగా నిద్ర వస్తుందంట. అలాగే చాలామందికి మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా టీ చాలా ఉపయోగపడుద్దంట. మొక్క ఆకులు, విత్తనాలు ఇవి కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్లో చాలా వాడతారంట. కాబట్టి ఈ టీ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇదిగోండి నిమ్మరసం అయితే కలుపుతున్నాను, తేనె వేస్తాను కదా నిమ్మరసం వేస్తున్నాను. ఇప్పుడే మనకు ఒక మ్యాజిక్ టీ అయితే తయారవుతుంది. చూడండి బ్లూ కలర్ టీ వల్ల మనకి పర్పుల్ కలర్లో ఎలా వచ్చేసిందో. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కలర్ఫుల్ బ్లూ టీని, శంకుపూల టీని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.